నిన్న సుప్రీంకోర్టు ఎవరైతే రెడ్డి జాగృతి నాయకులు వేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేసిందని, దాన్ని కొట్టేసిందని, సో ప్రభుత్వం ఊరట లభించిందని ఈ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ అన్ని అంశాలు పక్కకు పెట్టి ఇంకా మీడియా ఎట్లాగో వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి సర్కార్ కూరట ఊరట లేదు, నోటపీస్ లేదు. అసలు ఏం జరిగింది, హైకోర్టులో పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చినామని సుప్రీంకోర్టు అడిగితే వాళ్ళు స్టే ఇయ్యలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినామని చెప్తారు. సుప్రీంకోర్టు ఏమడిగింది, మీ కేసు విచారించలేనంత బలహీనంగా వాళ్ళు ఉన్నారా జడ్జిలు హైకోర్టులో అని అడిగితే, లేదు సార్ వాళ్ళు బలమైన వాళ్ళే. మరి బలమైన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరనే వాదించుకో, ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు ఫస్ట్ అది తేలనని చెప్పింది. గంతే. కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు, కేసులో ఏముందో చూడలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేటువంటి మాట మీదనే జరిగింది. ఇక్కడ ఇక దాన్ని అందరు కూడా ఇక అయిపోయింది అక్కడ. కానీ అసలు గండం ఉన్నది. అసలు ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఇది కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కొద్దిసేపు బోర్డు పెట్టాను తెలవాలి, లేకపోతే నిన్న నేనే పోయి హాల్లో కూర్చున్నా, కోర్టు హాల్లో కూర్చొని ఏం జరుగుతుందో నేనున్నా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం ఉన్నాం. వాళ్ళ ఎవరైతే పిటిషనర్ అడ్వకేట్ ఉన్నాడో ఆయన సార్ అక్కడ స్టే ఇవ్వలేదు, మీరు స్టే ఇవ్వండి అని కోరిండు. లేదా ఫస్ట్ వాళ్ళు అంత బలహీనంగా ఉన్నారా, ఆడికి పో ఫస్ట్ అని ఆడ పిటిషన్ ఉండగా ఈడికి ఎందుకు కూరుకొచ్చినామని చెప్పింది అంతే. సో ఈడికి రావద్దని కూడా చెప్పలే, మళ్ళా ఆడ క్లియర్ చేసుకొని రండి, ఆడ తేల్చుకోపోరని చెప్పింది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చింది మ్యాటర్. సరే ఏంది దీని కథ, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42% పెంపు. బీసీ రిజర్వేషన్ల పెంపు జరగాలంటే ఏం జరగాలి, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి నయా డ్రామా నయా కుట్ర కాసేపట్లో బయటకు వస్తుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఏం జరగాలంటే, తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, లేదా రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇక్కడ వీళ్ళు క్యాష్ సెన్సస్ చేసిరు, లెక్కలు తీసిరు, సెన్సస్ చేసిరు, లెక్కలు తీసిరు, డెడికేట్ కమిషన్ వేసిరు. వేసిన తర్వాత రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించిరు, ఉభయ సభల్లో ఆమోదం. తర్వాత గవర్నర్కు పంపిరు. ఇక్కడ వరకు అయింది. వాస్తవానికి గవర్నర్కు పంపిన తర్వాత రాష్ట్రపతి గారికి గవర్నర్ పంపిస్తాడు. గవర్నర్ ఆమోదించవచ్చు, కానీ గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గారు పార్లమెంటుకు పంపి, అయ్యా ఈ బిల్లు వచ్చింది, దీన్ని పరిశీలించండి అంటే పార్లమెంట్లో ఉభయ సభలు దీన్ని చట్టంగా మారిస్తే ఆ చట్టం పోయి 9వ షెడ్యూల్, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దీన్ని పొందుపరిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% జీవో, 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో వస్తుంది. ఈ ప్రక్రియ గీడికే వచ్చింది. ఇంకా అటు బోనే ఈయన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, 42% లోకల్ బాడీ ఎన్నికల జీవో తీసుకొచ్చిండు, జీవో నెంబర్ 9 జీవో తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ జీవో పట్టుకొని రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఒక ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఏమని, అయ్యా వీళ్ళు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఈ జీవో ఏదైతే ఉందో, ఈ రిజర్వేషన్ జీవో ఏదైతే ఉందో దీన్ని కొట్టేయండి అని పోయిండు. 50% దాటుతుంది ఇది లేకుండా. మరి ఏందా దీంట్లో
దీంట్లో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులలో ఏం చెప్పిందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ టెస్ట్ అంటారు దాన్ని. ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది విధించింది. ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? ఫస్ట్ అంటే మీ రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా ఈ 3 పాటించాలని చెప్పింది. ఏంటి అవి? ఒకటి, బీసీల వెనకబాటుతనాన్ని గుర్తించడానికి డెడికేట్ కమిషన్ను వేయాలి. డెడికేట్ కమిషన్ వేయాలి. ఓకే, ఇది ఓకే. ఇంతవరకు డెడికేట్ కమిషన్ వేయాలి. ఈ ట్రిపుల్ టెస్ట్లలో ఇది పాస్ అయింది. డెడికేట్ కమిషన్ రిపోర్టు దాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టిన కథ అది వేరే. ఇది ఒకటి అయిపోయింది. ఇక రెండో ట్రిపుల్ టెస్ట్ అంటే 3 టెస్టులు పాస్ కావాలన్నట్టు. 1, 2, 3 ఈ 3 టెస్టులు ఖచ్చితంగా ఉండాలనేది కోర్టు తీర్పు సారాంశం. ఇందులో రెండోది ఏంది? 3 టెస్టులలో అంటే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైన వాటా దక్కలేదు అని నిరూపించాలి. నిరూపించేందుకు ఎంపారికల్ డేటా తోటి ఆధారాలు చూపించాలి. ఎట్లా చూపించవచ్చు అంటే ఇప్పుడు ఈ బీసీలు ఉన్నారు. బీసీలలో 60-70 కులాలకు సంబంధించి ఇంతవరకు సర్పంచ్ ఎంపీటీసీ ఏది కాలేదు. సంచార జాతులు ఉన్నాయి. ఇప్పటిదాకా వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ ముఖం కూడా చూడలేదు. ఇట్లా మొదటి పాయింట్. ఈ రెండో పాయింట్, బీసీ వాళ్లకు సరైన వాటా దక్కలేదు అని నిరూపించేందుకు ఎంపారికల్ డాటా చూపించాలి. ఇది రెండో టెస్ట్. ఈ ఎంపారికల్ డాటా తయారు చేసామన్నారు కానీ ఇప్పటి వరకు బయట పెట్టలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకనంటే ఇది బయట పెడితే మొత్తం మిగతా డేటా కూడా బయట పెట్టాలి కాబట్టి పదవులన్నీ రెడ్లు ఎత్తుకపోతున్న సంగతి బయటపడుతుంది అన్నట్టు. దానికోసం ఈ ఎంపారికల్ డేటా బయట పెడతలేరు. ఇది 2 అయిపోయిందా? ఈ 3వ టెస్ట్లో ఇక అత్యంత కీలకమైంది. ట్రిపుల్ టెస్ట్లో మూడవది ఏంటంటే ఒకటేమో ఈ వెనకబడ్డ తరగతులకు ఫలాలు దక్కట్లేదని చెప్పి డాటా తయారు చేయాలి. డెడికేట్ కమిషన్ వేయాలి. డెడికేట్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారం ఎంపారికల్ డేటా ఉండాలి. ఇక 3వది అత్యంత కీలకమైంది. ఇదేందనంటే పై 2 చేసిన రిజర్వేషన్ల శాతం 50% మించకూడదు. రిజర్వేషన్ల శాతం ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని సర్వేలు చేసినా, ఏం చేసినా రిజర్వేషన్ల శాతం అనేది 50% మించకూడదు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 ప్రకారం ఆల్రెడీ 67% దాటిపోతుంది. 67-69 దాకా పోతుంది. కాబట్టి ఇది కోర్టులో నిలబడదు. ఇది రెడ్డి జాగృతి వాళ్ళు వేసినటువంటి కేసు. ఇక్కడ మరి తమిళనాడులో 69% ఉంది కదా మల్లన్న అంటే తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీసింది, డెడికేట్ కమిషన్ వేసింది, సభ ఆమోదించింది, గవర్నర్కు పంపింది. గవర్నర్ పంపిన తర్వాత జయలలిత గారు ఈ రిజర్వేషన్ కాయిదాలు తీసుకొని ఢిల్లీలో కూర్చొని ఏం చెప్పిపోయింది తమిళనాడు ప్రజలకంటే, నేను మళ్ళా తమిళనాడుకు ఈ రిజర్వేషన్ తీసుకొనే వస్తా
లేకపోతే రానని చెప్పింది. పోయి ఏం చేసింది, ఆ రోజు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన దగ్గర కూర్చొని అయ్యా నా ప్రజలకి అన్యాయం జరిగింది, నువ్వు ఇది పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పింది. పివి నరసింహారావు గారు ఒప్పుకొని పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టిరు. ఆ 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా మేము విచారిస్తామని చెప్పి కోర్టు తర్వాత చెప్పింది, అది వేరే. కానీ ఈ 9వ షెడ్యూల్లో పెట్టడం అంటే కోర్టు విచారణల నుంచి మినహాయింపు దొరికేటువంటి అంశాలుగా మారిపోతాయి. సో ఈ ప్రక్రియ అక్కడ జరిగింది. ఇక్కడ జరిగింది ఏంది అని అంటే ఇగో ఇక్కడి వరకు మాత్రమే వచ్చింది, ఈ 2 జరగలేదు, ఈ 3 ప్రక్రియలు జరగలేదు. కాబట్టి మనకు 42% రిజర్వేషన్ వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ మరి ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది అని అంటే, ఎందుకు మరి రాదని తెలుసు కదా, ఇప్పుడు హైకోర్టులో ఉంది విచారణ, రేపే విచారణ ఉన్నది హైకోర్టులో విచారణ ఉంది. హైకోర్టు ఏం చేసింది, దసరా సెలవులలో పిటిషన్ వేస్తే 8వ తేదీన విచారణ, అక్టోబర్ 8కి వాయిదా వేసింది, విచారణ చేస్తామని చెప్పింది. ఇక్కడ ఈ కేసులోకి మనం ఆ కేసు వేసినప్పుడే ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుకు సంబంధించి మా వాదనలు కూడా వినాలని చెప్పినాం. దానికి చిక్కుడు ప్రభాకర్ గారు మన తరఫున ఆయన కౌన్సిల్ అడ్వకేట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8వ తారీఖు రోజు విచారణ చేస్తా అంటున్నటువంటి కోర్టు ఇప్పుడు ఏం చేసిరంటే 8వ తారీఖు రోజు విచారణ చేస్తామని చెప్పిన సందర్భంలో కోర్టు 2 అంశాలు చెప్పొచ్చు. ఒకటి, ఇందులో నిన్న మొన్న 2-3 మళ్ళీ ఇంప్లీడ్ అయ్యారు, వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే 8వ తారీఖు రోజు విచారణ వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వింటాం, మరొక రోజు వింటామని చెప్పి డిసెంబర్లో వేసింది అనుకో, ఓకే వాయిదా ఇస్తాను, డిసెంబర్లో వాయిదా వేసింది అనుకో. ఇదే కోర్టు చెప్పింది కదా నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా విచారణ చేస్తామని, మీరు నోటిఫికేషన్ కార్యక్రమం చేసుకోరు కానీ మేము విచారిస్తామని చెప్పింది. అంటే ఇది సాటుగా రిజర్వేషన్లను ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇక విచారణ పేరు మీద జరుగుతూనే ఉంటుంది. ఈడ 42% జీవో కాగితం మీద ఎన్నికలు జరుగుతాయి, ఇప్పుడున్న ప్రకారం జరుగుతాయి. మరి ఇది నిలబడుతుందా? నిలబడదు. 2021లో మహారాష్ట్ర కూడా ఇదే పని చేసింది. మహారాష్ట్ర ఇదే పని చేస్తే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి రిజర్వేషన్లు కొట్టేసింది. గవాలి కేసులో 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తున్నామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే 2021 నుంచి ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలు లేవు. 2021 నుంచి ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలు లేవు. అక్కడ అంటే అప్పుడు కంప్లీట్ అయిపోయింది, అప్పటికి టెన్యూర్ అయిపోయిన తర్వాత 2021 నుంచి ఈ రోజు వరకు అంటే 4 సంవత్సరాల నుంచి లేవు. మొన్న ఆగస్టు 2025లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు కూడా జనవరి లోపల నిర్వహించురి, 2026 లోపల నిర్వహించురి అని చెప్పారు. ఇది తీర్కథం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ 42% జీవో మీద పోటీ చేసిన నడిమిట్లోనే పదవులు పోవచ్చు, కొనెళ్తారంటే గ్యారెంటీ లేదు. ఇక్కడ కోర్టులను బతిలాడుకొని వాయిదా వేసుకుంటూ పోయినా వాయిదా ఏమని వేస్తారు, వీళ్ళు చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఇవన్నీ తర్వాత విచారిస్తామని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు జరిగినా నడిమిట్ల ఏడాదికో 6 నెలలకో ఉన్న పదవులు పోతాయి. జరిగే కార్యక్రమం ఇది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.